వస్తా అని చెబుతున్నా తప్పకుండా వస్తా. కాకపోతే సమయం సందర్భం ఇంపార్టెంట్. ఓటమితోనే అయిపోలేదు, గెలుపు ఎంత దూరంలోనే లేదు. కాకపోతే ఇప్పుడే మొదలెట్టకూడదు. అద్దును చూసి కొడితే దిమ్మ తిరిగిపోవాలంటున్నారు గులాబీ బాస్. సార్ మళ్ళీ అప్పటంత యాక్టివ్గా కనిపిస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దళపతి త్వరలో రంగంలోకి దిగబోతున్నారని గులాబీ లీడర్లు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్ ని వీడి ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నారా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నుంచి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయనున్నారా? గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ ను వేడబోతున్నారా? రెగ్యులర్ గా పార్టీ యాక్టివిటీలో పాల్గొనబోతున్నారా? ప్రజా సమస్యలపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారా? జూబ్లీ హిల్స్ నుంచే దళపతి గర్జన మొదలవుతుందా? ఫామ్ హౌస్ మీటింగ్ తరువాత కారు పార్టీ లీడర్లలో జోష్. సార్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ జూబ్లీ హిల్స్ బైపోల్పై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ కు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా అటెండ్ అయ్యారు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట గులాబీ బాస్. అంతేకాదు, రివ్యూ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు కూడా లీడర్లలో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపిందట. ముందుగా కేసీఆర్ ఫుల్ యాక్టివ్ గా కనిపించడమే లీడర్లకు ఎక్కడలేని సంతోషం నింపిందట. ఇక ప్రజా సమస్యలు, జూబ్లీహిల్స్ లో ఉన్న పరిస్థితులపై కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా నేతలను అట్రాక్ట్ చేశాయట. ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ సార్ ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తున్నారని, వచ్చేసారి అధికారం మనదే అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారని లీడర్లు తెగ హ్యాపీ అయిపోయారట. ఈ క్రమంలోనే అనారోగ్యం నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నట్టు చెబుతున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో గులాబీ బాస్ చాలా యాక్టివ్ గా కనిపించారని అంటున్నారు లీడర్లు. మీటింగ్ కొచ్చిన వారందరినీ పేరు పేరునా పలకరించారట. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయడంతో పాటు తన దృష్టికొచ్చిన అంశాలను కూడా ప్రస్తావించారట. చాలా రోజుల తరువాత తమ అధినేత అంత యాక్టివ్ గా అధికారంలో ఉన్నంత జోష్ లో కనిపించడంతో బీఆర్ఎస్ నేతలు హ్యాపీ అయిపోతున్నారు. ఇక ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన భరోసా గులాబీ నేతల్లో నూతన ఉత్తేజం నింపిందట. 2 ఏళ్లు కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని, జనానికి కాంగ్రెస్ సర్కార్పై నమ్మకం పోయిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేసీఆర్. ఇదే సమయంలో వచ్చే 2.5 ఏళ్లలో మళ్లీ అధికారంలోకొస్తామని అధినేత కేసీఆర్ నమ్మకంగా చెప్పడం బీఆర్ఎస్ నేతలకు బూస్టప్ ఇచ్చిందట. ఫామ్ హౌస్ మీటింగ్ లో గులాబీ బాస్ మాట తీరును గమనించిన కారు పార్టీ లీడర్లు సార్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఒక సభలో పాల్గొంటారని అంటున్నారు. ఇక ఇక్కడి నుంచి మునుపటిలా యాక్టివ్ కాబోతున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి ఇప్పట్నుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్. ఈ క్రమంలోనే ఇకపై కేసీఆర్ రెగ్యులర్ గా తెలంగాణ భవన్ కు రానున్నట్టు తెలుస్తోంది. పార్టీ లీడర్లతో వరుస సమావేశాలు, కార్యకర్తల మీటింగ్లు, ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించడం వంటి యాక్టివిటీతో గులాబీ దళపతి బిజీగా గడపనున్నారని ముఖ్య నేతలు చెబుతున్నారు. పరిస్థితులను బట్టి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఇదే గనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ వస్తుందని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకొచ్చేందుకు ఎంతో యూజ్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా సార్ ఫుల్ యాక్టివ్ గా కనిపించడంతో లీడర్లకు తిరిగి అధికారంలోకొచ్చినంత ఆనందం కలిగిందని అంటున్నారు.